సో ఈరోజు ఏంటంటే కంప్లీట్గా ఈ డే మొత్తం నేను క్లీనింగ్ కోసం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ నేను మా నాన్న మాతో పాటు మా యశ్వంత్ని కూడా క్లీనింగ్ కోసం పిలిచాను అనమాట. ఈరోజు దగ్గరుండి నేను, యశ్వంత్, మా నాన్న ముగ్గురు కలిసి మా కార్ క్లీనింగ్ నుంచి కంప్లీట్గా ఇల్లంతా ఎలా సర్దుకోబోతున్నాను అనేసి ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఒక్కడి చెప్పాలి అంటే ఈ కార్లో చాలా మెమోరీస్ ఉంది నాకు. యశ్వంత్కి కార్ అంటే చాలా క్రేజీ, ఎప్పుడూ మార్చేవాడు. అండ్ ఫస్ట్ టైం నేను యశ్వంత్కి అనుకున్న తర్వాత ఇదే కార్లోనే కలిసాము. ఒక లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళాము, దట్టు నైట్ లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళాము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. సో ఈరోజు ఏంటంటే కంప్లీట్గా ఈ డే మొత్తం నేను క్లీనింగ్ కోసం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను. ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ షూట్ బిజీ అయిపోవడం, కొంచెం ఇల్లు సర్దుకోవడం కానీ, లేకపోతే నా కార్ క్లీనింగ్ కానీ, వేరే నా వార్డ్రోబ్ క్లీనింగ్ కానీ అన్నీ అట్లా పెండింగ్ పెట్టేశాను అనమాట. సరే చలో, అంటే చాలామంది అడుగుతున్నారు, అక్క మీ డే రొటీన్ చూపించండి, డే ఇన్ మై లైఫ్ చూపించండి అని అడుగుతున్నారు. కాబట్టి సో ఆల్మోస్ట్ అన్నీ చూపిస్తూనే ఉన్నాను మీకు. నా డయట్ కానీ ఆరెల్స్ నా వెయిట్ లాస్ జ్యూసెస్ కానీ అన్నీ బ్యాక్ టు బ్యాక్ చూపిస్తున్నాను. కాబట్టి డే ఇన్ మై లైఫ్ అని మీరు అనుకోవచ్చు. బట్ ఎందుకు అంటున్నాను అంటే మ్యాక్సిమం ఈరోజు నేను ఏదైతే ఈ క్లీనింగ్ ప్రాసెస్ అని పెట్టుకున్నానో ఇదంతా డే మొత్తం పోతుంది. కాబట్టి సో ఈ డేని ఎక్స్పెషల్లీ నేను నా క్లీనింగ్ కోసం పెట్టుకున్నాను అనమాట. అండ్ క్లీనింగ్ అంటే ఒకరి వల్ల అస్సలు పాసిబుల్ లేదు కాబట్టి, అండ్ దట్టు మా నాన్న కూడా వచ్చారు, ఇంట్లోనే ఉన్నారు. అండ్ నేను మా నాన్న మాతో పాటు మా యశ్వంత్ని కూడా క్లీనింగ్ కోసం పిలిచాను అనమాట. ఎందుకు అంటే ఎక్స్పెషలీ యశ్వంత్ కార్ కానీ నాకు కార్ కానీ అస్సలు లిటరలీ అంతా ఇదైపోయిందనమాట. సరే చలో షోరూమ్కి ఇద్దాం, కార్ వాషింగ్ చేపిద్దాము అంటే అది కూడా టైం లేదు. ఎందుకు మనమే కొంచెం అప్పుడప్పుడు ఈ పనులన్నీ చేసుకుంటే బాగుంటుంది కదా, అక్కడ స్పెండ్ చేయడం కొంచెం మనం చేస్తే మనకు కూడా బాగుంటుంది అనేసి ఈరోజు దగ్గరుండి నేను, యశ్వంత్, మా నాన్న ముగ్గురు కలిసి మా కార్ క్లీనింగ్ నుంచి కంప్లీట్గా ఇల్లంతా ఎలా సర్దుకోబోతున్నాను అనేసి ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఎండ ఉంది కాబట్టి కింద ఇంకా బేస్మెంట్కి వెళ్ళి అక్కడే కార్ పార్కింగ్ అని చేసుకొని క్లీనింగ్ వర్క్ అంతా ఎలా జరుగుతుంది చూపిస్తాను. చలో వెళ్దాం. సో చూసారు కదా కారు చూడ్డానికి ఎంత నీట్గా ఉందో అని అనుకుంటున్నారు కదా. ఎస్, డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ మై కార్, యశ్వంత్ కార్. ఏంటంటే యశ్వంత్ కొంచెం అవుట్డోర్ షూట్కి వెళ్ళడం, అక్కడ షూట్ జరగడం వల్ల కార్ అయితే తీయలేదు. సో ఒక 10 days నుంచి కాబట్టి ఇట్లా అయిపోయింది. సో ఈరోజు నేనైతే చేయట్లేదు. అఫ్కోర్స్ ఈ నీట్ మొత్తం నేను యశ్వంత్తోనే చేపిస్తున్నాను అనమాట. ఫుల్గా అంటే అసలు ఇప్పుడు వరకు మీరు చూసింది బయట మాత్రమే, లోపల కూడా ఒక్కసారి చూసుకోండి. ఇంకా అసలు ఇంకా ఎంత చెత్త పెట్టుకున్నాడు అంటే, ఎస్ లోపల ఒక్కసారి చూసుకోండి. బ్యాగ్ కానీ ఇక్కడ కానీ మొత్తం అలా ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఇంటీరియర్ అయితే క్లీన్ చేసుకుందామని అనుకుంటున్నాము. అండ్ ఇది ఇక్కడ మీరు చూసుకుంటే యాక్చువల్ రాఘవేంద్ర స్వామి వినాయకుడు నేను బెంగళూరులోకి నేను యశ్వంత్ ఏమంటారు నా బర్త్డేకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళి దీన్ని తీసుకున్నాం అనమాట. యశ్వంత్ స్టార్ట్ చేద్దామా? ఓకే. యాక్చువల్లీ మీకు ఇంకొకటి విషయం నేను చెప్పాలని అనుకున్నాను. మీరు అనుకోవచ్చు, అరే ఎందుకు కార్ వాషింగ్ ఇస్తే అయిపోద్ది కదా, షోరూంలో వాళ్ళు చేసిస్తారు, మళ్ళీ ఇదంతా అవసరమా అని అనుకోవచ్చు. ఎస్, బట్ ఏంటంటే మనము బిజీగా ఉన్నాము, అసలు క్లీనింగ్ చేసుకోవడానికి మా వల్ల అవ్వదు, నాట్ పాసిబుల్ అన్నప్పుడు ఇస్తే ఓకే బాగానే ఉంటుంది. బికాజ్ మనీ ఈజ్ మనీ, ఎవరికైనా అది తక్కువ అయినా ఎక్కువ అయినా మనీ అనేది మనీ కాబట్టి. సో ఎక్కడెక్కడ మనకు సేవింగ్ చేసుకోవడానికి వీలుంటుందో అక్కడంతా మనం సేవింగ్ చేసుకుంటే బాగుంటుంది అనేసి నేను బిలీవ్ చేస్తాను. సో కాబట్టి ఎప్పుడే దట్టి అయినా సరే ఏదైనా సరే ఇంట్లోనే మనము ఈజీగా కార్ క్లీనింగ్ చేసుకోవడానికి కోసం సో నాకు తెలిసిన వాళ్ళు ఒక ప్రోడక్ట్ని అయితే సజెస్ట్ చేశారు. ఏంటంటే అగ్యారో వాక్యూమ్ క్లీనర్.
సో అగేరా వాక్యూమ్ క్లీనర్లో మనము చాలా ప్రాపర్గా కార్ అన్ని వాష్ చేసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి నేను కూడా ఈరోజు అయితే తెప్పించాను. సో చూద్దాం, నేను కూడా యూజ్ చేసి క్లీన్ చేసి రిజల్ట్ కూడా ఎలా ఉంది అనేసి ఫీడ్బ్యాక్ కూడా చెప్తాను. సో లేట్ చేయకుండా ఫాస్ట్గా అయితే క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? షాడో కూడా ఈరోజు నాకు హెల్ప్ చేస్తున్నాడు క్లీనింగ్ చేయడానికి. షాడో, నువ్వు సైలెంట్గా ఉంటే మేము ఫాస్ట్గా చేసుకుంటాం. అమ్మా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు డస్ట్. సి, ఊరికే మనము ట్రావెల్ చేసేటప్పుడు అబ్బా బయట నుంచి దుమ్ము వస్తుంది అది ఇది అనేసి విండో క్లోజ్ చేసుకుంటాం, కానీ కార్లోనే చూడండి. హలో యశ్వంత్. సో ఇంటీరియర్ క్లీన్ చేసుకోవాలంటే చాలా టఫ్. దానికోసం అగేరా వాక్యూమ్ క్లీనర్ అయితే యూజ్ చేస్తాం. ఇది చాలా సింపుల్గా ఉంది సార్. ప్రతి ఒక్కరికి కావాల్సిన కార్ ప్రోడక్ట్ ఏంటంటే మనకి కార్డ్ ఇచ్చాడు మనకి, సో కార్ పోర్ట్ కూడా ఇచ్చాడు. సో సింపుల్గా ఈ పోర్ట్ని మనం ఇందులో కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మనకి ఎక్స్టర్నల్ పవర్ అయితే అవసరం లేదు. సో ఈ పోర్ట్ కనెక్ట్ చేసుకొని ఇలా ఆన్ చేసుకుంటే వాక్యూమ్ క్లీనర్ ఆన్ అయిపోతుంది. సింపుల్గా. సో మీరే చూస్తున్నారు కదా అగేరా వాక్యూమ్ క్లీనర్. సో ఇక్కడ ఉన్న డస్ట్ మొత్తం ఎంత సూపర్ ఈజీగా క్లీన్ అవుతుంది అనేసి. ఇప్పుడు మనము కార్ సర్వీస్కి ఇస్తే మాక్సిమం 2,000 to 3,000 దాకా పే చేయాల్సి వస్తుంది. సో ఇలా ఈ ఒక ప్రోడక్ట్ని కొంటే మనకు ఎప్పుడు కన్వీనియంట్ ఉంటుందో అప్పుడంతా ఈజీగా మనమే ఇంట్లోనే చేసుకోవచ్చు. అండ్ ఇలా ఉన్న ఇంత పెద్ద పెద్ద డస్ట్ ఎంత వస్తుంది అంటే మనము రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఈ డస్ట్ కూడా ఫామ్ కాదు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అగేరా ఐ ఫ్రెషర్ వాషర్. సో దీన్ని మనము అసెంబుల్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. సో ఈ మాన్యువల్లోనే మనకి ఇచ్చారనమాట. అండ్ ఇందులో వచ్చేసి మనకు మ్యాక్స్ ఫ్రెషర్ అప్ టు 120 bars ఉంది, అలాగే సెల్ఫ్ ప్రైమింగ్ కూడా ఉంది. అండ్ మీరే చూస్తున్నారు కదా వాటర్ వాష్ అనేది ఎంత మంచిగా క్లీన్ అవుతుందో అనేసి. అండ్ ఈవెన్ మీరు చూసేటట్టయితే వాటర్ ఫ్రెషర్ కూడా అంతే చాలా హెవీగానే వస్తుంది కాబట్టి డస్ట్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. అంతేకాకుండా ఇందులో మనకు ఒక స్ప్రే బాటిల్ని కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో మనము కార్ లిక్విడ్ అన్ని మిక్స్ చేసి సో ఇలా కార్ మీద స్ప్రే చేసుకొని తర్వాత వాటర్ కొట్టేస్తే కారు కొత్త కార్ లాగా మెరిసిపోతుంటుంది అనమాట. ఇది మా క్లీనింగ్ కష్టాలు. ఎండ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్స్పర్ట్ గట్టు క్లీనింగ్ చేస్తున్నది కాబట్టి ఈరోజు ఎక్స్పర్ట్కి అసిస్టెంట్ లాగా నేను అంబలా కట్టుకొని దగ్గరుండి క్లీనింగ్ చేపిస్తున్నాను. ఇన్ని రోజులు యాక్చువల్లీ షోరూంలో కార్ వాషింగ్ అన్ని ఇచ్చేసి సో ఇట్లా ఈజీగా చేసేసారు కదా, చూసేవారు అనమాట. ఈరోజు దగ్గరుండి మనమే ఇవన్నీ సెట్ చేసుకొని చేయడం చాలా క్రేజీగా అనిపిస్తుంది, నిజంగానే బాగుంది. సో ఇదైతే అమేజింగ్ ఉంది అసలు. ఇందాక మీరు చూసారు కదా ఎంత డస్ట్ ఉండేది, ఈ వైట్ యాక్చువల్లీ బ్రౌన్ అయిపోయింది. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఒరిజినల్ కలర్ అయితే వచ్చేసింది. ఈశ్వర్, ఎప్పుడైనా నీ కారు నువ్వు తుడుచుకున్నావా? లేదు. నిజం చెప్పు, అట్లీస్ట్ ఒక లోపల ఎక్కినప్పుడు ఏదైనా దుమ్ము చూసైనా లోపల ఇంటీరియర్ అయినా తుడుచుకున్నావా? లేదు. అస్సలు ఇంటీరియర్ కూడా తుడుచుకోలేని మనిషిని ఈరోజు నేను మా నాన్న కలిసి కార్ వాష్ చేయించామన్నమాట. అంటే ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్లో, ప్రతిసారి ఇట్లాంటివి జరగదు కాబట్టి అప్పుడప్పుడు చేసుకోవాలి. తిట్టుకుంటున్నావా లోపల? బట్ ఇక్కడైనా సరే, ఈవెన్ బెంగళూరులోనే సరే, మా నాన్న అయితే ఎక్స్పెషల్లీ రోజు తుడుస్తారు, రోజు వాటర్ వేసి క్లీన్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చినప్పుడు ఇంకా యశ్వంత్కి ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పి ఈరోజు ఈ పని అయితే స్టార్ట్ చేసాము. సో ఇందాకే చెప్పాను కదా డే ఇన్ మై లైఫ్ అని, ఇందాకే అన్నాను అనమాట. సో ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 hour అయిందా?
1 hour పైన ఆల్మోస్ట్ 2 hours అయిపోయి వస్తుంది. అండ్ దట్టు ఎండలోనే ఇంకా చేసేస్తున్నాము. ఈరోజు మేమే క్లీనింగ్ చేసుకుంటున్నాము కాబట్టి ఎండ కూడా అంత రాలేదు. బట్ ఇప్పుడు ఎండ అనగానే ఎండ వచ్చేసింది. బట్ ఇంతసేపు యాక్చువల్లీ ఎండ లేదు. బట్ ఎండ ఉన్నప్పుడు అంతా కొంచెం అంబ్రెలా అలా ఇలా పెట్టుకొని బ్యాలెన్స్ అయితే చేసాము. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ చేయాలంటే మళ్ళీ ఈవినింగ్కి వెళ్ళాలి కాబట్టి సో కార్ తీసుకెళ్ళాలి. టైం ఉండదు అనేసి మార్నింగే పెట్టేసుకున్నాము. ఆల్మోస్ట్ 10:30 గట్లా స్టార్ట్ చేస్తే 1 అయిపోవచ్చింది టైం కూడా. నెక్స్ట్ వచ్చేసి అగ్యారో గ్యాలక్సీ కార్డ్లెస్ టైర్ ఇన్ఫ్లేటర్. సో ఇందులో మనకు చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. లైక్ కార్ కానీ, బైక్ కానీ, ఫుట్బాల్ కానీ ఇవన్నింటికి గాలి నింపుకోవడం కూడా చాలా సూపర్ ఈజీగా అయిపోతుంది. బేసిక్గా మన కార్ టైర్కి 35 PSI అయితే ఇస్తారు. ఇక్కడ మీరు డ్రైవర్ కార్ డోర్ పక్కన మాకు రీడింగ్ అయితే ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఇందాక చెప్పినట్టు మనకు కావాల్సిన ప్రెషర్ రీడింగ్ అయితే సెట్ చేసుకొని ఇలా సింపుల్ గా గాలి కొట్టుకుంటే సరిపోతుంది. ఇందులో మనకు అప్ టు 150 PSI ప్రెషర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మాక్సిమం మనము హైవేస్ లో కానీ లాంగ్ డ్రైవ్ కానీ వెళ్ళేటప్పుడు గాలి అనేది తక్కువ ఉంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ కి మనకు ఇమీడియట్ గా దొరకకపోవచ్చు. సో ఆ టైంలో ఈ ప్రోడక్ట్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అగ్యారో డాష్ కెమెరా. సో ఈ మధ్య ఈ ఒక కెమెరాను అయితే ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఏంటంటే బయట జరిగేది మొత్తం ఈ కెమెరాలో రికార్డ్ అయిపోతుంది. ఈ పొరపాటున ఎవరైనా వచ్చి మా కారు గుద్దినా సో మనమే గుద్దాము అనేసి చాలా మంది చాలా వరకు ఫైట్ అని చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ కెమెరాలో అన్ని రికార్డ్ అయిపోతుంది కాబట్టి ఈజీగా ఈ ఫుటేజ్ అని చూపించవచ్చు. దీన్ని సెట్ చేయడం కూడా అంతే చాలా చాలా ఈజీ. సో మీరే చూస్తున్నారు కదా. సో ఇందులో మనకు 3 మెగాపిక్సెల్ కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో ఏంటంటే ఫుల్ HD క్వాలిటీ అయితే ఉంది. అలాగే వాయిస్ రికార్డర్, 128 GB SD కార్డ్ సపోర్ట్, నైట్ విజన్, అలాగే G సెన్సార్, వైఫై, ల్యాప్టాప్ రికార్డింగ్ ని కూడా చేసుకోవచ్చు. సో ఇలాంటి చాలా ఫ్యూచర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫైనలీ క్లీనింగ్ అయితే అయిపోయింది. బట్ నేను చేసింది కొంచెం ఒక 30% చేస్తే రిమైనింగ్ అంతా యశ్వంత్ మా నాన్ననే చేశారు అనమాట. సో ఇంతకుముందు మీరు చూసారు కదా ఫుల్ దుమ్ము ఉంది. ఆఫ్టర్ క్లీనింగ్ అయితే అసలు కొత్త కార్ లాగా అయిపోయింది. వెరీ నైస్ యశ్వంత్, సూపర్ చేసావు. యాక్చువల్లీ ఇంకొంచెం టైం ఉంటే నా కార్ కూడా క్లీన్ చేసుకుందామని అనుకున్నాము కానీ ఇక్కడికే చాలా అలసిపోయాము. లిటరలీ 2 o'clock అయిపోతుంది కాబట్టి ఇంకా అసలు అవ్వదు. బాడీ అంతా ఇంకా సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఒక్క కార్తోటే ఇంకా ఫినిష్ చేస్తున్నాను. అండ్ ఇంకా మీకు కార్ టూర్ చూపించాలంటే ఏముండదు. అబ్బాయిల కార్లో ఏముంటుంది, మహా అయితే అదొక ఫ్రేగ్రెన్స్ పెట్టుకుంటారు, ఇంకా వాలెట్ ఉంటుంది, అండ్ దాంతోపాటు దేవుడు అది ఇది పెట్టడు. కానీ వినాయకుడు ఉంది అనమాట. సో అది పోయింది కాబట్టి మళ్ళీ ఇందాకే చెప్పినట్టు బెంగళూరులో తీసుకొచ్చి రాఘవేంద్ర స్వామి ప్లస్ వినాయకుడిని అయితే పెట్టేశాము. ఇంకా రెస్టాల్ పర్ఫ్యూమ్ బాటిల్ ఎక్కువ ఉంటుంది. అండ్ వాటర్ బాటిల్ అయితే లిటరలీ చెప్పాలంటే యశ్వంత్ కార్లో కేస్ వాటర్ బాటిల్సే ఉంటుందన్నమాట. సో ఇది ఒక్కడి చెప్పాలి అంటే ఈ కార్లో చాలా చాలా మెమోరీస్ ఉంది నాకు యశ్వంత్కి. నేను యాక్చువల్లీ కార్తీక దీపం షూట్ చేసేటప్పుడు యశ్వంత్తో హాయ్ బాయ్ అంతే ఉండేదాన్ని కదా. యశ్వంత్కి కార్ అంటే చాలా 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 క్రేజీ. ఎప్పుడూ మార్చేవాడు. హార్డ్లీ 6 months వాడేవా ఒక కార్, అంతే 6 monthsకి ఒక కార్ అట్లా మార్చుకునేవాడు. అంటే ఇది ఇచ్చేసి మళ్ళీ కొత్తగా ఏదైనా వస్తే మళ్ళీ ఇంకా కొత్త కారు కొనేవాడు. అట్లా నేను అనుకునేదాన్ని ఈ అబ్బాయి ఏంటబ్బా అసలు 6 months కొంచెం 1 year కొంచెం వేరే కార్స్ వస్తుంది మళ్ళీ మార్చుకుంటూ ఉంటాడా అలా అనుకున్నాను నేను. అరే ఎన్ని కార్స్ ఉంది, దగ్గర 5-6 కార్స్ ఉందా ఏంటి, రోజుకి ఒక్కొక్క కార్ లాగా అనిపిస్తుంది అని నేను చాలాసారి మేనేజర్తో డిస్కస్ చేసుకునేదాన్ని. అండ్ ఫస్ట్ టైం నేను యశ్వంత్ అనుకున్న తర్వాత ఇదే కార్లోనే కలిసాము. ఒక లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళాము, దట్టు నైట్ లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళాము. సో కాబట్టి ఇదొక చాలా మెమోరబుల్ కార్. అండ్ నేను వచ్చిన తర్వాత కొంచెం తగ్గించాను. బాబు ఇది కాదు, క్రేజ్ ఉంటుంది కానీ మరీ ఇంతగా కార్ మార్చకూడదని చెప్తే సో నాకు తెలిసి నేను వచ్చిన తర్వాత యశ్వంత్ లాంగ్ టర్మ్ ఈ కారే ఫస్ట్ టైం తను వాడడం అన్నమాట. లిటరలీ 5 years. సో సర్లే ఇంకొక కొద్ది రోజులు అయిపోయిన తర్వాత కొంచెం కార్ అయితే మార్చుకుందాం అనేసి అనుకుంటున్నాము. ఇది క్లీనింగ్ వర్క్ అని ఇలా జరిగింది. వీఆర్ టైర్డ్ బట్ ఓకే, సమ్ టైమ్స్ ఇలా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటుంటే మాకు కూడా బాగుంటుంది. అండ్ ఇది మీకు కూడా అంతే. అగ్యారో ప్రోడక్ట్ అయితే నేను తీసుకున్నాను. ఇట్స్ అమేజింగ్ అండి. బికాస్ దగ్గరుండి యశ్వంతే అన్నీ ఫిట్ చేసుకొని ఈజీగా క్లీన్ చేసేసారు. చాలా బాగుంది. సో మీకు కూడా అంతే అగ్యారో ప్రోడక్ట్ కావాలంటే నేను ట్యాగ్ చేస్తున్నాను. డెఫినెట్లీ బాగుంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈజీగా మీరు వీక్లీ వన్స్ అట్లా టైం తీసుకొని మీకు వీక్ ఆఫ్ ఉన్నప్పుడు క్లీనింగ్ మీరే దగ్గరుండి చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను డైలీ రొటీన్లో నేను ఏదైతే వర్క్లో బిజీగా ఉన్నానో అదన్నీ మీకు చూపించేసాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మళ్ళీ మిమ్మల్ని నేను ఇంకా నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.